ఒకసారి హిడ్మా దగ్గరికి వద్దాం. హిడ్మా అంటే మావోయిస్ట్ పార్టీకి ఆయన గెరిల్లా వార్ఫేర్ దాన్ని వాల్యుయేషన్ తీసుకొచ్చాడు. అంతకుముందు లేదని కాదు, ఇతను అందులో ఎక్స్పర్టైజ్ అతనికి ఉండటం ఒకటి. రెండోది ఛాలెంజెస్ మీద ఛాలెంజెస్ తీసుకుంటా పోయాడు అతను. చివరిలో నేను సరెండర్ అవుతాను అని ఇండికేషన్ పంపించిన తర్వాత అతను హీ వాజ్ ఎన్కౌంటర్డ్. దాంట్లో పోయాడు అతను. ఈరోజు మనం ఒక్కసారి సార్ నేపాల్ కారిడార్ అనుకున్నాం కదా, నేపాల్ కారిడార్ అది అంతా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ దగ్గర ఎండ్ అవుతుంది. పశుపతి నుంచి తిరుపతి దాకా వాళ్ళు ఇచ్చారు. దే గేవ్ ఎ స్లోగన్ ఆల్సో. ఇప్పుడు అది ఏ పతి దగ్గర ఆగిపోయింది. అది పశుపతిలో ఒక్కరే కూర్చున్నారు ఇప్పుడు అక్కడ నేపాల్లో. గణపతి ఆయన ఒక్కడే ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ హీజ్ ఇన్ నేపాల్. రామకృష్ణ గారు లేరు, ఆయన పోయారు. ఈ సీనియర్ లీడర్ అందరికి ఏదోదో ప్రాబ్లం ఉన్నాయి. న్యాచురల్లీ ఒక 60, 65, 70 కాగానే ఈవెన్ ఇతను కూడా డయాబెటిక్ అయ్యట. హెల్త్ ప్రాబ్లం అందరికీ ఉంటుంది. హెల్త్ ప్రాబ్లం లేని ఎవరు ఉండరు. వాళ్ళు ఏం చేస్తారు, హెల్త్ ప్రాబ్లం ఉంటే మీరు డాక్టర్ దగ్గర వెళ్ళాలి, లేకుంటే ఒక హాస్పిటల్కి వెళ్ళాలి. పోలీసు వాళ్ళు నిఘా ఉంటుంది అక్కడ. ఇక్కడ నెక్స్ట్ లైట్ డాక్టర్ అక్కడ పోతున్నాడు అంటే వాని మీద మొత్తం పెట్టేస్తారు, వాడిని మీరు ట్రాకింగ్ పెట్టేస్తారు. వీడు ఎవరినో ట్రీట్ చేయడానికి వెళ్తున్నారు. సో వారు ఏం చేస్తారు, లోకల్ని ఆర్ఎంపీలు పట్టుకుంటారు. మన పల్లెటూరులో ఉన్నారు చూడండి, వాడు ఏదో గోళీలు ఇస్తాడు, అది తినేస్తారు, అది ఇంకా కాంప్లికేషన్స్ అవుతుంది. ఇది ప్రాబ్లం. సో ఒకవైపు అట్లున్నప్పుడు కూడా హిడ్మా స్టోరీ ఇంకో స్టోరీ. యాక్చువల్లీ దీనికన్నా ముందు ఈ నక్సల్ లీడర్షిప్ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నౌ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, టు లార్జ్ ఎక్స్టెంట్ తెలంగాణ లీడర్లు అందరూ ఇక్కడి నుంచి వచ్చారు. గణపతి కానివ్వండి, మిగతా లీడర్స్ అందరూ దేవర్ ఆల్ ఉస్మానియా, కాకతీయ, ఆర్ఈసీ వరంగల్, నౌ ఎన్ఐటి వరంగల్, వీళ్ళందరూ ఇంజనీర్స్ అక్కడి నుంచి, ఎడ్యుకేటెడ్ పీపుల్. కాకుండా కొంతమంది అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. ఇప్పుడు కొండపల్లి సీతారామయ్య అని చెప్పని మన అంతా ఎడ్యుకేషన్ అని చెప్పలేము, ఆయనకు ఉన్న ఎడ్యుకేషన్ ఆయనకు ఉందన్నమాట. కానీ ఆయన ఇంకొక కాన్సెప్ట్ తీసుకొచ్చారు, దాన్ని మర్జ్ చేశారు తర్వాత పీపుల్స్ వార్ గ్రూప్ తీసుకొచ్చి. కానీ ఇప్పుడు జరిగిన దాంట్లో ఏం జరిగిందంటే ఈ తెలంగాణ లీడర్స్ డామినెన్స్ ఇది చాలా మట్టుకు ఇక్కడ బీహార్లో ఉన్న క్యాడర్స్ కానీ, జార్ఖండ్లో ఉన్న క్యాడర్స్ కానీ, ఈవెన్ ఛత్తీస్గఢ్లో ఉన్న గద్రిచౌలీలో ఉన్న క్యాడర్స్ కానీ వ్యతిరేకించారు. వీళ్ళ డామినెన్స్ టోటల్ ఉంటుంది. మనమే తెలుగు వాళ్ళు నడిపిస్తాం ఇదంతా నెక్స్ట్ సైడ్ వీడవడు. సో కింద స్థాయి నుంచి వచ్చి 17 సంవత్సరాల్లో నెక్స్ట్ రైట్ మూమెంట్లో జాయిన్ చేసిన ఒక చిన్న అబ్బాయి పేరు హిడ్మా, మాధవి హిడ్మా. అప్పుడు జూనియర్ లెవెల్ ఫుట్ సోల్జర్గా పనిచేస్తారు వీళ్ళు. అక్కడ నుంచి ఎన్కౌంటర్లో ఎస్పెషలీ కిల్లింగ్స్లో ఎక్స్పర్టైజ్ చూపించిన తర్వాత ఈయన ప్రమోషన్ ఇచ్చుకుంటూ పోతే ప్లటూన్ కమాండర్. షార్ట్ స్పాన్ హీ రోజ్ టు ద లెవెల్ ఆఫ్ 50 సంవత్సరాలని బికెమ్ ఏ సీసీ మెంబర్, సెంట్రల్ కమిటీ మెంబర్ అయ్యాడు. దాని ముందు ప్లటూన్ కమాండర్ అంతా ఉన్నాడు. సో ఆయన ఆ రైజ్ కూడా కొంతమందికి నచ్చలేదు అనుకుంటా. అది పక్కన పెడితే సార్, రైజ్ పక్కన పెడితే థియరిటికల్ నాలెడ్జ్ అయితే అతనికి లేదు అని చెప్పేసి ఆ పార్టీ మాజీ సభ్యులు ఆరోపిస్తున్నారు. థియరిటికల్ నాలెడ్జ్ కన్నా ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. ఆలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన అటాక్ సక్సీడ్ ఎందుకు కాలేదంటే, ఒకటి వాళ్ళ లక్, చంద్రబాబు నాయుడు గారి లక్ ఆ రోజు జరిగింది. సెకండ్, దాంట్లో ప్లానింగ్ బాగాలేకుండే, ప్లానింగ్ కరెక్ట్గా చేయలేదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన డ్యామేజ్ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారి కారు ఆ డ్యామేజ్ మొత్తం తీసుకుంది, కంప్లీట్ అబ్జర్వ్ చేసుకుంది. అది బాంబ్ ప్రూఫ్ కారు. కానీ